గురువుగారు, ఒక ఇంటికి ఒక వంటగదే ఉండాలి, 2 వంటగదులు ఉండకూడదు అనే వాస్తు నియమం ఏమైనా ఉందా? ఇది ధర్మశాస్త్ర నియమం కూడా. ఎందుకని అంటే వంట ఇల్లు ఇల్లాలికి ప్రతీక. ఒక ఇల్లాలు, ఓ వంటగది. కుమారుడికి వివాహం చేసిన అనంతరం కుమారుడు కోడలు తమ ఇంట్లోనే కాకుండా వారికి వేరే ఇల్లు ఏర్పాటు చేయాలి. వివాహం అనంతరం ఆ వరుడు తన ధర్మపత్ని వెంటబెట్టుకొని స్థాళీపాక హోమం ఉద్దేశ్యం ఇదే. వివాహంలో అనేకులు బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఒకనాటి కాలంలో బడీ బాసాన్ అన్న పేరిట స్టవ్వు, అలమేరా, చెంబులు, గిన్నెలు అన్నీ ఇచ్చేటటువంటి వారు. శయ్య, పరుపుతో సహా, పానుపుతో సహా, మంచంతో సహా, వాహనంతో సహా ఈనాడు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇచ్చే ఉద్దేశ్యం ఏమిటి అంటే ఆ దంపతులు తమ కాపురాన్ని విడిగా ప్రారంభించాలి. తమ వంటగది తాము ఏర్పాటు చేసుకోవాలి. తమ దేవతార్చన, తమ యజ్ఞోపవీతము, తమ అగ్నిహోత్రము, తమ వంటగది. ఇల్లాలికి వంటగదికి అభేదం. ఎవరి వంటగది వారిదే. అంతవరకు కుమారుడిని ప్రేమగా చూచిన ఆ తల్లి కుమారుడికి వివాహం అయిన అనంతరం కోడలు వస్తే ఒకే వంటగది ఉండడంతో ఆ వంటగదిలో కోడలు వంట చేస్తూ ఉంటే తన అధికారాన్ని ఏదో పోగొట్టుకున్న భావనతో ఆ అత్తగారు కోడలిపైన కొంత పెత్తనం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎవరి వంటగది వారికి వేరే ఉండాలి. చెట్లు దూరంగా ఉంటేనే బాగా ఎదుగుతాయి. అన్నదమ్ములు కూడా ఒకే రక్తం పంచుకుని పుట్టిన వారే కానీ వారి ఇళ్ళ అండ్రు ఒకే ఇంటి వారు కారు కదా. వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు, కానీ వీళ్ళిద్దరూ ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుంది. నీకు పదవి ఉంది, డబ్బు ఉంది, నీ అహంకారం నీదే, నా వ్యక్తిత్వం నాదే. ఘర్షణ సహజం. కనుక అన్నదమ్ములు కూడా విడివిడిగా ఉన్నప్పుడు ఎవరి వంటగది వారిది అన్నప్పుడు ఒకే ఇంటిలో 2 వంటగదులు కూడవు. ఎవరి వంటగది వారిది కాగానే ఎవరి శయనగృహం, అతిథి గృహం, ఎవరి బంధువులు వారికి అన్నట్లుగా దూరంగా ఉండాలి. ఒక నీతి శ్లోకం చెబుతాను ఇక్కడ. దూరస్థోపి సమీపస్థః యో యస్య హృది వర్తతే, యో యస్య హృదయే నాస్తి సమీపస్థోపి దూరగః. ఇది నీతి శ్లోకం. అర్థం ఏమిటి అంటే దూరంగా ఉన్నప్పటికీ వారి మనస్సులో ఉంటే సమీపంలో ఉన్నట్టే. పొరపాటుగానైనా వారి పేరు మనం అంటాం. వారి కలలో కూడా వస్తారు. వారి జ్ఞాపకం వస్తే సంతోషం వేస్తుంది. దూరంగా ఉన్నా పక్కన ఉన్నట్టే, ఎందుకంటే వారి మనసులో ఉన్నారు. అలా కాకుండా మనసులో లేకపోతే, కోపం ఉంటే, ఔదాసీన్యం ఉంటే, వారు పక్కనే ఉన్నా కూడా వారి పేరే మర్చిపోతూ ఉంటాం. దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టే. యో యస్య హృదయే నాస్తి, హృదయంలో లేకపోతే, సమీపస్థ పక్కలో ఉన్నప్పటికీ దూరం ఉన్నట్టే. ఈ నీతి చెప్పడం కోసమే ఒక ఇంటిలో 2 పొయ్యిలు కూడవు అన్నారు. వంట ఇల్లు ఇల్లాలికి ప్రతీక. ఇది ధర్మశాస్త్రం.